నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్న షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించిన షర్మిల అధికారిక ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన చర్చ దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడి రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయం ఆర్టీజీఎస్ నుంచి ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎక్కడ యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని, మరో 10 రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఎరువుల కేటాయింపు అంశంపై సమీక్షలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం ఫోన్లో మాట్లాడారు. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేట్ల యూరియాను ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైన సీఎం సమీక్షించారు. ఉల్లి ధర క్వింటాలకు 1,200 రూపాయలు తగ్గించకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు ఎవరైనా క్వింటాకు 1,200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం అరకు కాఫీకి సోకిన కాయ తొలుచు తెగులుపైన సమీక్షించిన సీఎం కాఫీ తోటలకు సోకిన తెగుళ్లను ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 80 ఎకరాలకు మాత్రమే తెగులు సోకిందని, అందులో 60 ఎకరాలు తొలగించామని అధికారులు సీఎంకు వివరించారు. ఇక గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఆర్టీసీ సహా వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవల్లో సంతృప్త స్థాయిపైన సీఎం అధికారులతో సమీక్షించారు. పౌర సేవల సంతృప్త స్థాయిపై ఇక నుంచి ప్రతివారం సమీక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలను డేటా అనలిటిక్స్ ద్వారా విశ్లేషిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేందుకు ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలని ఆదేశించారు. వైఎస్ కుటుంబం నుంచి 3వ తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు రాజారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతాడని ఆమె ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన కుమారుడు రాజారెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లారు. పర్యటనకు ముందు హైదరాబాద్లోని నివాసంలో అమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కర్నూలు చేరుకుని ఉల్లి మార్కెట్లో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే విలేకరులతో మాట్లాడుతూ షర్మిల తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో రాజారెడ్డి తన తల్లి షర్మిల పక్కనే కూర్చోవటం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కర్నూలు పర్యటనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనటం, షర్మిల దీనిపై స్పష్టత ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్లు అయ్యింది. దసరా ఉత్సవాలకు సంబంధించిన ఉత్సవ ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ దసరా కావడంతో ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రోత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.
దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం, చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన హఫీజ్ అబ్దుల్ సమద్ను రాష్ట్ర ప్రభుత్వ కాశీగా నియమించారు. ఈ నియామక పత్రాన్ని సోమవారం ఉదయం సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, వారి మతపరమైన సాంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పూర్వ వైభవం తిరిగి వచ్చిందని, విద్య, ఉద్యోగాలు, సాంస్కృతిక పరిరక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి, మైనార్టీల మతాచారాలు కానీ మైనార్టీలకి అన్ని రకాలుగా అండగా ఉంటాం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమానికి మళ్ళా పూర్వ వైభవం వచ్చింది మైనార్టీలకి ఇవాళ. ఎందుకంటే ఏ మత సాంప్రదాయాలైనా సరే మనం గౌరవించాలి. ఆ మత పెద్దలు, ఆ మత ఆచారాలు తెలిసిన వ్యక్తులనే దాన్ని నియమించాలి. ఇవాళ మైనార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ కాజాగా మరి అబ్దుల్ సమద్ గారు అయితే సమర్థమైనటువంటి వ్యక్తి. ఆయనకి అన్నీ కూడా అంటే మసీదుల్లో, అలాగే వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేయటం కానీ అన్నీ, మళ్ళీ మైనార్టీ మిగతా మసీదులు పెద్దలతో సత్సంబంధాలు ఉండటం కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడటం కానీ ఇవన్నీ తెలిసిన వ్యక్తులు ఉండాలి. కాబట్టి మా మైనార్టీ సోదరులు, మా మైనార్టీ నాయకులు అస్లాం కానీ, అంజాద్ కానీ, మా కాజా కానీ వీళ్ళందరూ కోరిన మీదగా మరి ఆ పేరుని ఏర్పాటు చేసాం, చక్కగా నియమించాం. ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇమాములకి, మౌజుదులకి జీతాలు పెట్టాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయని అన్నారు. విజయవాడ చరిత్రను ప్రపంచ పటంలో పెట్టడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద నిరుపేదలకు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం టిఫిన్ బండి, ఇస్త్రీ బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం సీఎం చంద్రబాబు రాజధాని నగరం ప్రకటన, అమరావతి నగర నిర్మాణం మొదలైన తరువాత ఉన్నత స్థితికి వెళ్లిన నగరం వైసీపీ ప్రభుత్వంలో మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. విజయవాడ చరిత్రను ప్రపంచ పటంలో పెట్టడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. దసరా ఉత్సవాలను మైసూర్ కంటే మిన్నగా జరిగేలా వైబ్రెంట్ విజయవాడ పేరుతో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు భారతదేశం నలుమూలల నుంచి తెలుగువారు వచ్చి చూసేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ చరిత్ర అందరికీ తెలియడం ద్వారా పర్యాటకంగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. సింగపూర్ కేవలం పర్యాటకం ద్వారా అభివృద్ధి చెందిందని, అదేవిధంగా నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ కీర్తిని పతాక స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. విజయవాడ నగరం ఒక ఆంధ్ర రాష్ట్రానికే నడిబొట్టు కాదు, భారతదేశానికి కూడా ఇది నడిబొట్టు లాంటి ప్రాంతం. ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదైనా ఉందంటే అది విజయవాడ నగరం. ఇటు కలకత్తా, లేకపోతే చెన్నై, బాంబే, ఢిల్లీ వీటన్నిటికి కూడా సెంట్రల్ ప్లేస్లో లొకేట్ అయిన పట్టణం. దీనికి రావాల్సినంత ఘనకీర్తి ఎప్పుడూ రావాల్సి ఉంది, కానీ కొన్ని అడ్డంకుల వలన రాలేకపోయినా ఈ రాష్ట్రం విభజన చెందిన తర్వాత, రెండోసారి విభజన చెందిన తర్వాత
అటు తమిళనాడు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ ఈరోజు తెలంగాణ నుంచి బయటకు వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా విజయవాడ నగరం నూతన ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరం అని చెప్పి అనౌన్స్ అయిన తర్వాత అమరావతి నగర నిర్మాణం మొదలైన తర్వాత ఒక ఉచ్చస్థితికి వెళ్ళిన విజయవాడ నగరం ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన మరలా అనేకమైన రాత్రి చంద్రగ్రహణం వచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టి వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంతో అన్నారు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ చరిత్రని ప్రపంచ పటంలో పెట్టడానికి ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సుందర నగరంగా తీర్చిదిద్దిన దాంట్లో ప్రధానమైన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది మనందరూ తెలిసిన విషయమే. అదే విధానంలో విజయవాడ చరిత్రని ముందుకు తీసుకెళ్ళడానికి విజయవాడ ఉత్సవం అని దసరా సందర్భంగా మైసూర్లో జరిగే ఉత్సవాల కంటే మిన్నగా జరిపేదానికి ఇవాళ వైబ్రెంట్ విజయవాడ అని చెప్పి కార్యక్రమంతో మొదలవుతూ ఉంది. ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో విజయవాడ విజయవాడే కాదు భారతదేశంలో నలుమూల నుంచి తెలుగువారు వచ్చి ఈ కార్యక్రమంలో పలుకునేటట్టు ఏర్పాటు చేయటమే కాకుండా అలా చేసినప్పుడు విజయవాడ చరిత్ర లేదా విజయవాడ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అనేక మంది విజయవాడ నగరానికి ఒక టూరిజం కోసం కావచ్చు, లేకపోతే హోటల్ నిర్మాణాల కోసం కావచ్చు, లేకపోతే రానున్న ప్రజల అవసరాలకి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన కోసం కావచ్చు, అనేకమైన టూరిజం స్పాట్లు ఇంప్రూవ్ అయితే ఆ ఒక్క టూరిజం స్పాట్ ఇంప్రూవ్ అయితే దాని ద్వారా ఒక రాష్ట్రమే దానికి ఉపాధి కలిగే విధంగా సింగపూర్ చూస్తున్నాం మనం. 18వ డివిజన్లో మా ప్రియతమ శాసనసభ్యులు పేదలపాటి పెన్నిదైన మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఇతర పేదవారికి బళ్ళు అడగంగానే వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము ఏ సమస్య వచ్చినా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాం వెంటనే 2 రోజుల్లో 3 రోజుల్లో టైం తీసుకునైనా సరే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాకు చేదోడు ఆదోడుకుంటున్న మా ఎమ్మెల్యే గారికి డివిజన్ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే రేపు రాబోయే దసరా ఎలా ఉండదో తెలుగుదేశం పార్టీ పెద్దలు శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ప్రతి ఒక్కరూ పౌరుషంగా నిజాయితీగా బతకాలంటే తెలుగుదేశం పార్టీలో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారి చూడండి సోషల్ మీడియాలో ప్రతి మహిళ ఏం చెబుతుంది, స్త్రీశక్తి పథకం ఎలా ఉంది అని అడిగితే వాళ్ళే చెప్తున్నారు. ఈ వైసీపీ బ్యాచ్ పేటీఎం బ్యాచ్ అయిపోయి ప్రతిదానికి రాద్దాం చేసి సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్ప ఆ 11 గెలిచిన ఎమ్మెల్యే కనీసం ఈ రోజుకి ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ వారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ వేదికలో మొత్తం 7 ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 3, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవి 2, రెవెన్యూ విభాగానికి 1, ఎస్టేట్ విభాగానికి 1 ఫిర్యాదు లభించాయి. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపిణీ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకుండా అందిన ప్రతి ఫిర్యాదును సమయానికి పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కుందావారి కండ్రిక వాటర్ ట్యాంక్ గ్రౌండ్ వద్ద 48 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే బోండా ఉమ ప్రత్యేకంగా కృషి చేశారని అన్నారు. అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కాకోలు రవికుమార్, పలగాని రవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కుందావారి కండ్రికలో వాటర్ ట్యాంకు ప్రహరీ గోడ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వర గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఉమాగారు ఇక్కడ స్థానిక ప్రజలు 64వ డివిజన్ కుందావారి కండ్రిక గ్రామం స్థానిక ప్రజలు కాంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని చెప్పి స్థానిక ప్రజల యొక్క విన్నతి ప్రకారం ఈరోజు ఈ 48 లక్షల కాంట్రాక్ట్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఉమాగారు ఈ వర్క్ని ఇక్కడ స్థానిక ప్రజలకి శాంక్షన్ చేసి ఈ కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల చాలా పచ్చదనంగా ఈ పరిసర ప్రాంతం అంతా కూడా బాగుండిద్ది. బోండా ఉమామహేశ్వర గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. ఈరోజు విలేజ్ కంట్రీకి 64వ డివిజన్లోని కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ గ్రౌండ్లో
కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసమై గౌరవనీయులు ఎమ్మెల్యే బోనం ఉమేశ్వరరావు గారు, పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, మరి డివిజన్ ప్రెసిడెంట్ గారు రవికుమార్ గారు, అధికారులు తదితర వారి సహకారంతో ఈ నిర్మాణానికి 45 లక్షల వ్యయంతో భారీ ఎత్తున మరి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు. ఇది గ్రామానికి ఎంతో చేదోడు వాదోడుగా నిలుస్తుందని ప్రతి ఒక్క సభ్యులకి వినియోగించుకోవడానికి నగరపాలక సంస్థ తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామం తరఫున గ్రామస్తులుగా మేము ఎంతో గర్వపడుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎస్ఏపీఈ, పీఈటీ పోస్టుల విషయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన వారికి అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షులు పైల నరసింహనాయుడు, దేవేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా డిమాండ్లను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విజయవాడలో మెగా డిఎస్సి నియామకాల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కోసం ఈవెంట్స్లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. అలంకార్ ధర్నా చౌక్లో జరిగిన ఈ నిరసనలో పీఈటీలు కోలాటమాడి వినూత్నంగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు పైల నరసింహనాయుడు మాట్లాడుతూ తమ డిమాండ్లను ఇప్పటికే పలుమార్లు ధర్నాల ద్వారా వినతి పత్రాలు ఇచ్చామని, ఫిజికల్ టెస్టులకు సంబంధించిన మా డిమాండ్లపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా డిమాండ్లను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొంతమంది అధికారులు ఇన్స్టిట్యూట్లకు అనుకూలంగా ఫిజికల్ అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. 2018లో పరీక్షలు నిర్వహించారని ఇప్పుడు ఎందుకు నిర్వహించట్లేదు అని ప్రశ్నించారు. నేను ముఖ్యంగా గవర్నర్ నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది వరకు కొన్ని సార్లు మేము ధర్నాలు చేశాము. ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయ పోరాట సమితి తరపున మేము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి పలుమార్లు మీకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ధర్నాలు కూడా చేశాము. కానీ ఎక్కడ ఎటువంటి సందర్భంలో కూడా మా తరపు నుంచి కానీ లేదా మీడియా తరపు నుంచి కానీ మీ వరకు వచ్చి ఉన్నా మీరు ఎటువంటి స్పందన లేదు, ఎక్కడ కూడా స్పందించలేదు. ఎక్కడ కూడా ఇలాగ పలానా ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి తరపున ఇలాగ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని పలుమార్లు మాకు వినతి ఇచ్చారు, మేము దీన్ని పరిశీలిస్తున్నాము, మేము దీన్ని పరిగణన కూడా తీసుకుంటామని ఎక్కడ కూడా నారా లోకేష్ గారు కానీ అధికారులు కానీ ఎవ్వరూ కూడా స్పందించలేదు. దయచేసి మా యొక్క విన్నపం అని చెప్పాము. ఇది వరకు ఇప్పుడు కూడా మేము విన్నవించుకుంటున్నాము. దీన్ని మీరు తీవ్రంగా పరిగణించి దీనిపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయకపోతే దీన్ని అన్ని జిల్లాల తరపున మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి తరపున మేము ఉద్రిక్త చేయడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాము. దీనికి కారణం కొంతమంది అధికారులు కొంతమంది ఇన్స్టిట్యూట్లకి తొత్తులుగా మారి వాళ్ళకి అనుకూలంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అనుమతి ఇస్తే కొన్ని అవకతవకలు జరుగుతాయన్నారు. అవకతవకలు ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారా, లేకపోతే కండక్ట్ చేసిన అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారా, లేకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా చేయాలనుకునే ఆలోచన మీకు లేదా? రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్ పుణ్యశీల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా రేపు ఉదయం నందిగామలో నిర్వహించబోయే అన్నదాత పోరు కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పాల్గొంటారని, వైసీపీ శ్రేణులు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ అంతటా అన్నదాత పోరు పేరుతో నిర్వహించనున్న నిరసనలకు సంబంధించిన పోస్టర్లను పెజ్జోనిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ పుణ్యశీల మాట్లాడుతూ అన్నం పెట్టే అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. రైతుల పంటలకు ఉపయోగపడే యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తిరిగి రైతులపైనే ఆరోపణలు చేస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరైన సమయానికి తగిన ఎరువులు అందాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టాలని వైసీపీ నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందిగాంలో పాల్గొంటారని ఆమె వెల్లడించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పోరాటంలో రైతులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పుణ్యశీల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ సమస్య మీద కూడా స్పందించకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా పోతున్నటువంటి ఈ ప్రభుత్వం చిట్ట చివరికి రైతుల మీద కూడా సీతకన్ను వేసి
వాళ్ళ పంటలకి ఉపయోగపడేటటువంటి యూరియాని సైతం బ్లాక్ చేసి దానికోసం రైతులు పడిగాపులు పడుతుంటే అటు ముఖ్యమంత్రి కానీ ఇటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ నిజంగా ఎంత వ్యంగ్యంగా రైతుల్ని పట్టుకుని హీనంగా మాట్లాడుతున్నారో, సమస్య ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయాలనేటటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి బఫే అంటూ ఫేక్ ప్రచారాలంటూ రైతుల్ని అవమానిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పని మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి రేపు అనగా 9వ తేదీ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇవ్వాలి, రైతు కష్టాలు తీర్చేటటువంటి విధంగా మరి పోరుబాట పట్టింది వైఎస్ఆర్సీపీ. రేపు తలపెట్టే మన ఎరువులపై ధర్నాకి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు జరగబోయే రైతు ధర్నాకి అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులందరికీ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతిసారి రైతులను దగా చేయడం బాగా జరుగుతుంది. నిన్న జరిగిన సోషల్ మీడియాలో కూడా పోస్టులు విపరీతంగా పెడితే దాన్ని వ్యంగ్యంగా మీ అంతు చూస్తాను, మీ అంతా తాట తీస్తాను, ఈ ఫేక్ న్యూస్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా అలవాటు అయిపోయింది. దివ్యాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగులకు పెన్షన్ యథాతథంగా ఇచ్చేందుకు సీఎం అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దివ్యాంగుల సమస్యలపై బందర్ రోడ్డు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చేందుకు సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ వల్ల వారు ఎన్నో అవస్థలు పడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగా కూటమి ప్రభుత్వం సత్వరమే స్పందించి రీవెరిఫికేషన్ లేకుండా యథాతథంగా పెన్షన్ చెల్లించేందుకు అంగీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నెల రోజుల నుండి రీవెరిఫికేషన్ పేరుతో మా దివ్యాంగులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అయితే పెద్ద మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి నోటీసులు కూడా వెనక్కి తీసుకొని యథాతథంగా ఆఖరికి టెంపరీ ఆ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఎప్పటిలాగానే అందరికీ పింఛన్ ఇవ్వటం, ముందుగా వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కూడా చేస్తున్నాం. అయితే 2023లో నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో దివ్యాంగులకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో 5% రాజకీయ రిజర్వేషన్ ఇస్తానని మనస్ఫూర్తిగా మాట ఇచ్చారు. జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మాకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చి మా దివ్యాంగులను కూడా రాజకీయంగా ఎదిగే భాగ్యం కల్పించమని ఆయన్ని దయతోనూ దయాద్ర హృదయం ఈ రోజున మేము ఆనందంగా బతుకుతున్నామంటే, మా దివ్యాంగులు సంతోషంగా బతుకుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. తొలిగా 1983లో రామారావు గారే మాకు ఈ పింఛన్ ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, బస్ పాసులు ఇచ్చారు, ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కట్టించారు. అప్పటి నుండి ఈ రోజున 6,000 రూపాయలు పెంచడం, 5,000 రూపాయలు దాన్ని 15,000 పెంచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అంతటి పెద్ద హృదయం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా రేపటి జనవరి ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ ఇచ్చి మేము కూడా పోటీ చేసి రాజకీయంగా ఎదిగేదానికి మాకు భాగ్యం కల్పించమని ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు డాక్టర్ హసీం బేగ్ను పలువురు మైనార్టీ నాయకులు కృష్ణా జిల్లా మచిలీపట్నం తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసీం బేగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అందించిన పదవికి వన్నె తెచ్చేలాగా నడుచుకుంటానని, మైనార్టీ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ హసీం బేగ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్న షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించిన షర్మిల అధికారిక ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన చర్చ. దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.